హలో ఎవ్రీవన్, ఈ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి బజరంగ్ సేతు గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బజరంగ్ సేతు గ్లాస్ బ్రిడ్జ్ మనకి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. దీనికంటే ముందు ఈ ప్లేస్ లో లక్ష్మణ్ జూలా అని ఈ బ్రిడ్జ్ ఉండేదన్నమాట. సో ఈ లక్ష్మణ్ జూలాని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే ఫస్ట్ లక్ష్మణుడు రాముడికి ఏదో సహాయం చేయడం కోసం ఈ గంగా నదిని ఒక తాడు సహాయంతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటాడంట. సో అందుకే అక్కడ ప్రజలు 1889 లో ఒక రోప్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారంట. కానీ 1924 లో వచ్చిన ఫ్లడ్స్ కారణంగా రోప్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కొట్టుకుపోయింది. సో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, 1929 లో అదే ప్లేస్ లో ఒక 450 ఫీట్ ఉన్న ఐరన్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. ఈ ఐరన్ బ్రిడ్జ్ 2019 వరకు టూరిస్టులకి అక్కడ లోకల్ పీపుల్ కి ఓపెన్ గా పెట్టారు. కానీ 2019 లో దీన్ని క్లోజ్ చేశారు, ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ ని దృష్టిలో పెట్టుకుని. సో ఈ లక్ష్మణ్ జూలా అనేది 2 విలేజెస్ ని కనెక్ట్ చేస్తుంది. తపోవన్ ఒక సైడ్, జోంగ్ ఇంకొక సైడ్. సో ఇప్పుడు ఆ లక్ష్మణ్ జూలా డ్యామేజ్ అయిపోయింది, అది టూరిస్టులకి క్లోజ్ చేసేసారు కాబట్టి దాని పక్కనే కొత్త బ్రిడ్జ్ బజరంగ్ సేతుని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ బజరంగ్ సేతు అనేది మోడర్న్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. మోడర్న్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీంట్లో స్ట్రాంగ్ సస్పెన్షన్ కేబుల్స్ ఉంటాయి. ఇది ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది. దీంట్లో మనకి గ్లాస్ ఫ్లోరింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ బజరంగ్ సేతు యొక్క 2 సైడ్స్ 2 పిల్లర్స్ ఉంటాయి కదా, అవి ఒక సైడ్ ఏమో మన కేదార్నాథ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది ఒక పిల్లర్, ఇంకొక సైడ్ వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా ఉంటాయి. 2 పిల్లర్స్ 2 టెంపుల్ ఆర్కిటెక్చర్స్ లాగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ బజరంగ్ సేతు యొక్క ఫీచర్స్ చూద్దాం. అసలు దీని లెంత్ విడ్త్ ఎంత. దీని లెంత్ వచ్చేసి మనకి 132 మీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసి 8 మీటర్స్. సో ఈ 8 మీటర్స్ లో మనకి 5 మీటర్స్ వచ్చేసి మధ్యలో స్టీల్ డెక్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్టీల్ డెక్ మీద మన 2 వీలర్స్ 4 వీలర్స్ వెళ్ళొచ్చు. ఆ మిగిలిన 3 మీటర్స్ ఏదైతే ఉందో అది 5 మీటర్స్ కి 2 వైపులా 1.5 మీటర్స్ కామన్ పీపుల్ అంటే పెడెస్ట్రియన్స్ నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీనికైనా టోటల్ కాస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 60 to 70 crores ఖర్చు అయింది అనమాట. సో ఇది మన బజరంగ్ సేతు యొక్క లొకేషన్ అండ్ దాని ఫీచర్స్. అండ్ దీంట్లో ఇక్కడ ఏదైతే గ్లాస్ ఫ్లోరింగ్ యూజ్ చేస్తున్నారో గ్లాస్ థిక్నెస్ వచ్చేసి 66 mm థిక్నెస్. అంటే దీని నుంచి మనం కింద వెళ్లే గంగా నదిని చాలా క్లియర్ గా చూడొచ్చు. లోకల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ చేస్తుంది అనమాట. అండ్ అక్కడ టూర్ ఆపరేటర్స్ కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ ఫ్లోరింగ్ ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇండియాలో ఫస్ట్ ది అండ్ మన ఏషియాలో సెకండ్ ది. మరి ఏషియాలో ఫస్ట్ గ్లాస్ ఫ్లోరింగ్ ఉన్న బ్రిడ్జ్ ఏది అంటే చైనాలో ఉంది, హువాయిజియాంగ్ గ్రాండ్ క్యానియన్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది మనకి ఏషియాలో ఫస్ట్ అండ్ ఇది సెకండ్. అండ్ ఇండియాలో మాత్రం మనకి ఈ బజరంగ్ సేతు అనేది ఫస్ట్ గ్లాస్ ఫ్లోరింగ్ ఉన్న బ్రిడ్జ్. నెక్స్ట్ ఇయర్ జనవరిలో గానీ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ.